తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనునిత్యం నేరుగా ఆయన అందుబాటులో ఉండడం, ప్రజా సమస్యల్ని మిగతా మంత్రులతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకుంటూ వస్తుంది. అయితే తాజాగా నిన్నటి రోజున నారా లోకేష్ గారి నెల్లూరు జిల్లా పర్యటనకు సంబంధించి మాజీ ఎవరైతే కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో అగ్రోస్ చైర్మన్ అయినటువంటి సుబ్బానాయుడు కుటుంబాన్ని కూడా పరామర్శించారు నేరుగా నారా లోకేష్ గారు వెళ్ళి. అయితే ఇప్పుడు క్యాడర్ కి మరో పక్క కార్యకర్తలకి ఏం సందేశం ఇస్తున్నారో నారా లోకేష్ గారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా నారా లోకేష్ గారి రాజకీయ వ్యూహం ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఇలాంటి మరెన్నో అంశాల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ యుఎస్ఏ ఎన్ఆర్ఐ అధికార ప్రతినిధి అయినటువంటి చెంచు వేణుగోపాల్ రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం వెంకట్ సార్, మొత్తానికి ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఒక కీ రోల్ పర్సన్ గా ఉంటూ అనుక్షణం ప్రజా కార్యక్రమాలు వీటన్నిటిలో బిజీగా ఉంటూ మరో పక్క ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక చిన్న అపోహ అయితే ఉంటుంది. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి ఎప్పుడు ప్రజల గురించే పట్టించుకుంటారు కానీ క్యాడర్ ని కొద్దిగా పక్కన పెడతారన్న చిన్న చిన్న వాదనలు అనిపిస్తూ ఉంటాయి. కానీ లోకేష్ గారు ఈసారి మాత్రం అవన్నీ తప్పు అని నిరూపించే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటికీ సంబంధించి మీ అభిప్రాయం అంటే ఏమంటారు? మంచి పాయింట్ రైట్ చేశారు వెంకట్. పరిపాలన గురించి అభివృద్ధి గురించి మనం మాట్లాడిన అవసరం లేదు. ఎందుకంటే లోకేష్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కాకుండా లోకేష్ గారి కంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. లోకేష్ గారి కంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు హైదరాబాద్ ని ఎట్లా డెవలప్ చేశారో చూసాం. ఈ రోజు లోకేష్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎట్లా అభివృద్ధి చెందుతుందన్నది ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు, ఇంటలెక్చువల్ అవ్వచ్చు, అందరూ కూడా ఏకీభవించే పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సెకండ్ పాయింట్ జనరల్ గా ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ చరిత్ర 40 సంవత్సరాల చరిత్రలో ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తల్ని ఒక గాలికి వదిలేస్తారన్న ఒక అపోహ, ఇలాంటి ఒక ఏమంటారు భావన కార్యకర్తలు ఉంది. దాన్ని ఈ రోజు ఒమ్ము చేస్తూ అలాంటి పరిస్థితి లేకుండా కార్యకర్తలకు అండగా ఉండాలి. ఎందుకంటే కార్యకర్తల కష్టంతోనే ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలే ఈ రోజు పార్టీ అధినేత అన్న ఏదైతే సిద్ధాంతానికి ఒక స్టాండ్ తీసుకున్నాడో ఆ స్టాండ్ మీద నిలబడి ఈ రోజు పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు నాయకుడి కష్టం వస్తే దగ్గరికి పోతాడో లేదో కానీ కార్యకర్త కష్టం వచ్చింది అంటే మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఈ రోజు కార్యకర్త ఇంటికి పోతున్నారు. అలాంటి సంఘటన నిన్న జరిగిన కావలి పర్యటన అవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజు సుబ్బానాయుడు గారు ఎవరైతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయాడో ఆయన పార్టీకి ఎంతో కష్టపడి పని చేశారు. వాళ్ళ కుటుంబం పార్టీకి తోడుగా ఉందన్న సంగతి తెలుసు. ఆయన చనిపోయినాడని చెప్పి తెలిసిన వెంటనే ఆ కుటుంబానికి భరోసా అయ్యాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజు కావలి పర్యటనకు పోయి ఆ కుటుంబానికి ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో అది నిజంగా ప్రతి కార్యకర్తకి ఈ రోజు చెందుతుంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు కష్టం వస్తే పార్టీ అండగా ఉంటది. కార్యకర్తకు కావాల్సింది ఏంటంటే భరోసా కావాలి, నాయకుడి మీద నమ్మకం కావాలి. నాయకుడు మనకు అండగా ఉంటాడన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. ఈ రోజు ఆ కార్యకర్తల్లో నమ్మకం నింపడానికే నారా లోకేష్ గారు అడుగులు పడుతున్నాయి. రాజకీయం అనేది విమర్శలు చేయడం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాం. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు హోందాగా ఈ రోజు అభివృద్ధి చేయాలా. అలాగే మన పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో మనం ప్రతిపక్షంలో ఉన్న రోజులు అవచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే ఈ అవినీతి కేసులు ఎదుర్కొని దుర్మార్గమైన పాలనలో ఎన్నో ఈ రోజు ఆరాధాలు చూసాం. అలాంటి పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించే భాగంగానే ఈ రోజు కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి చాలా కష్టపడుతున్నారు నారా లోకేష్ గారు. దాంట్లో భాగంగానే ఈ రోజు కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఈ రోజు కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పాలసీస్ అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు ప్రజా దర్బార్ ద్వారా కార్యకర్త ఎవరు వచ్చినా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఈ రోజు ప్రజా దర్బార్కి వస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఒక నమ్మకం, భరోసా కల్పించినాడు నారా లోకేష్ గారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ విజయవాడలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమం. దగ్గర 4,000 నుంచి 5,000 మంది ఈ రోజు ప్రజా దర్బార్కి వచ్చి ప్రజా దర్బార్ లో వాళ్ళ వినతులు వినవించుకుంటున్నారంటే ప్రజా దర్బార్ కున్న ఈ రోజు క్రెడిబిలిటీ అలాంటిది. ప్రజా దర్బార్ లో వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి ప్రజలకు భరోసా వచ్చింది కాబట్టి, నమ్మకం వచ్చింది కాబట్టి ఈ రోజు ప్రజలైనా కార్యకర్తలైనా కూడా ఈ రోజు ప్రజా దర్బార్కి వస్తున్నారు. ప్రజా దర్బార్ తర్వాత కూడా లోకేష్ గారు ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. ఈ రోజు ప్రజా దర్బార్ లో నేను బాబు గారు తీసుకోవడం కాదు, ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఈ ప్రజా దర్బార్ జరగాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తల కష్టం తీరిస్తేనే
మనం పార్టీ ఈ రోజు అధికారంలో ఉంటది, రేపు పొద్దున మళ్ళీ పార్టీ సస్టైన్ అవుతుంది అని చెప్పి ఒక పెద్ద ఏమంటారు స్ట్రాంగ్ కౌంటర్ లేకపోతే స్ట్రాంగ్ మెసేజ్ ఈ రోజు కార్యకర్తల నుంచి నాయకులకి అందరికి పంపించాడు. సో ఆ మెసేజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే కార్యకర్తలందరూ హ్యాపీగా ఉంటేనే పార్టీ బాగుంటది అన్న దాంతోనే ఈ రోజు ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గాని వాళ్ళ సొంత కార్యకర్తల నాయకులు చూడడానికి ఆస్కారం జరిగినది. ఇంటికి వెళ్దామంటే జైలు లాంటి గోడలు, బయట ఎక్కడైనా కలుద్దామంటేనేమో పూర్తిగా వాటన్నిటికి సంబంధించి ఎక్కడ బ్లాక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రభుత్వ కార్యక్రమంలో ఏ ఊర్లో పాల్గొన్నా వెంటనే కేడర్ తో కార్యక్రమం, అర్ధరాత్రి అయినా సరే అక్కడ కేడర్ని కలిసి ఆయన బయలుదేరడం జరిగింది. మరోపక్క నేరుగా సీఎం గారి ఇంట్లో, ప్రస్తుత సీఎం గారి ఇంట్లో ప్రజా దర్బార్ కార్యక్రమం డైరెక్ట్ గా మంగళగిరి ప్రెసిడెంట్ నుంచి రాష్ట్ర ప్రజలను కలుస్తున్నారు. ఈ విధంగా ట్విట్టర్ లో కూడా ఇంకా మనం చెప్పే పని లేదు, ఎవరైనా సరే సీఎం గారికి సంబంధించిన ఎటువంటి సహాయంగా ఉన్నా నేరుగా నారా లోకేష్ గారు స్పందించి రిప్లై ఇస్తున్నారు. ఇటువంటి ఒక నాయకుడి లీడర్షిప్ లో పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంత పరంగా ఏ పార్టీ దాన్ని బీట్ చేయలేదనేది అందరికి తెలిసిన విషయం. ఈ రోజు సిద్ధాంత పరంగా ఒక స్టాండ్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉండడం అనేది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో ఉంది, దాంట్లో డౌట్ లేదు. సో దానిలో భాగంగానే ఈ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ రోజు ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ ఎన్నికల హామీ కట్టుబడి ఇప్పటికి మనం అధికారంలోకి వచ్చిన 17 నెలల 16 నెలల కాలంలో 70 నుంచి 71 రోజులు ప్రజా దర్బార్ నిర్వహించాలంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా ఈ పని చేయలేదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు చెప్పారు, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు, కానీ ఏ ఒక్క రోజు అది జరగలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చెప్తే చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ అయిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే మినిస్టర్లు ఎవరున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే అది ఒక ఈ బ్యూరోక్రాట్స్ ద్వారా, లేకపోతే అక్కడున్న సజ్జలు అవ్వచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా వెళ్ళే వాళ్ళు తప్ప డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లం చెప్పుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వం అనేది. ఈ రోజు ఎలా ఉందంటే సెంట్రల్ ఆఫీస్ లో యాక్సెసిబుల్ ఉంది, సీఎం గారి ఇంటి దగ్గర ప్రజా దర్బార్ జరుగుతుంది మీరు చెప్పినట్టు. అలాగే ఈ రోజు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఎంత టైం అయినా కూడా ఆలోచించే పరిస్థితి లేదు. కార్యకర్తలతోటి మీటింగ్ అవ్వాలా, కార్యకర్తలతోటి మాట్లాడాలా, కార్యకర్తల కష్ట నష్టాలు తెలుసుకోవాలా, కార్యకర్తలు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పి ఉద్దేశంతోనే కార్యకర్తల్ని కలవకన్నా ఏ ఒక్క రోజు కూడా బయటకు వచ్చిన పరిస్థితులు ఈ రోజు నారా లోకేష్ గారి దగ్గర కానీ బాబు గారి దగ్గర కానీ లేవు. సో అలాంటి పరిస్థితులు ఈ రోజు పార్టీ ఉందంటే దానికి కారణం మన పార్టీ సిద్ధాంతం అంతే. సో ఈ రోజు గతంలో చేసిన తప్పు ఈ రోజు చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ రోజు బాబు గారైనా నారా లోకేష్ గారైనా కూడా కార్యకర్తలకి ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కార్యకర్తలు బాగుండాలన్న ఉద్దేశంతో ఎన్నో బృహత్తర కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. పార్టీలో కూడా చాలా సిద్ధాంతపరంగా మార్పులు వస్తున్నాయి. ఒక ఏమంటారు కార్యకర్త అనే అధినేత అనేది అయితే తీసుకున్నారో దానికి కట్టుబడి ఈ రోజు పనిచేస్తున్నట్టు. ఓకే, మొత్తానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోకేష్ గారి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, లోకేష్ గారు కార్యకర్తల గురించి తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.